ఒక ప్రవేశ పరీక్ష రాసేటప్పుడు ఎంత క్షుణ్ణంగా మనం పరిశీలిస్తామో అంత గొప్పగా మనకు ఫలితం లభిస్తుంది. ఇక్కడ తెలుగు బోధనా పద్ధతులు పరీక్షలో ప్రతి మార్కు మనం పొందాలి అనుకున్న ప్రతి ఛాత్రోపాధ్యాయుడు తెలుగు పట్ల అవగాహనతో పాటు బోధనా పద్ధతులలో కూడా అవగాహనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే భాష యొక్క పరిచయాన్ని, భాష ఏ రకంగా ముందుకు సాగింది, తెలుగు భాష యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాలు చాలా మనం చర్చించాం. ఇక సాహిత్యం అనే అంశాన్ని కూడా మనం విశ్లేషించుకున్నాం. సమాజానికి, ప్రపంచానికి విశ్వశ్రేయస్సు కోరేది, ప్రజలకు హితాన్ని కూర్చేది సాహిత్యం అని మనం తెలుసుకున్నాం. అయితే ఒక తెలంగాణ బిడ్డలుగా మనం, తెలుగు అమ్మ భాషగా ఉన్న మనం ఒకవైపు తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనం చేస్తూ, తెలుగు సాహిత్య ప్రక్రియలను గమనిస్తూ తెలంగాణ సాహిత్యాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి మన అంశాల్లో తెలుగు భాషలోని పలు సాహిత్య ప్రక్రియల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటూ, తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం ఏ రకమైన స్థానాన్ని పొందింది, ఎలా ఇది అభివృద్ధిలోకి వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీ అందరికీ విన్నవించేది ఒక మాట. ఛాత్రోపాధ్యాయులుగా వృత్తి నిర్వహణలో మున్ముందు ప్రతి విషయాన్ని పిల్లవాడికి ఒక పట్టుతో చెప్పాలి అంటే ఉపాధ్యాయులుగా ఆ అంశాల పట్ల మనకు జ్ఞానం ఉండాలి, ఆ అంశాలను వినియోగించే సామర్థ్యం మనకు ఉండాలి. అందుకే ఛాత్రోపాధ్యాయులు వాళ్ళ వృత్తి నిర్వహణలో గొప్పగా ముందుకు సాగాలి అన్నప్పుడు తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనం చేయాలి. తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనం మనం చాలా వరకు చూసాం. ఇప్పుడు ఈరోజు అసలు సాహిత్య ప్రక్రియలేంటి, అసలు ప్రక్రియ అంటే ఏమిటో కూడా చూద్దాం. ఈ అధ్యయనం వల్ల భాషా స్వరూపం ఏమిటి, అసలు భాషలోని క్రమ పరిణామం అంటే ఏమిటి, పదజాల వినియోగ సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాక్య నిర్మాణ రీతుల పట్ల అవగాహన మనం పొందాలి, ప్రాచీన భాషకు ఆధునిక భాషకు శైలిలో వచ్చిన మార్పు ఏమిటి, అసలు సాహిత్య అభిలాష ఎందుకు ఉండాలి, ఈ ప్రయోజనాలు ఏమిటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక భాషా స్వరూపం గురించి, భాష యొక్క క్రమ పరిణామం గురించి తెలుసుకున్న మనం ప్రాచీన భాషకు ఆధునిక భాషకు కూడా శైలిలో కూడా మార్పు ఉందని కొంతవరకు గమనించాం. నేను మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, ఎంత విన్నా ఇంకా వినని అంశాలు ఉంటాయి, ఎంత చదివినా చదవని కొన్ని అంశాలు ఉంటాయి. అందుకే ప్రతి విద్యార్థి, ఇక్కడ మీరు ఛాత్రోపాధ్యాయులు కూడా విద్యార్థులుగానే గమనించుకుంటూ ఒక విషయాన్ని విన్నప్పుడు దానికి పూర్వపర అంశాలతో పాటు ప్రస్తుత వినియోగాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టితో సాగినప్పుడు ఏ విషయంలో కూడా మీకు పటుత్వం వస్తుంది. ఇక సాహిత్య ప్రక్రియల గురించి చూద్దాం. ప్రక్రియ అంటే ఒక వ్యవహార రూపం, సాహిత్య రూపం అంటే సాహిత్య రచనకు చెందిన ప్రత్యేక రూపం. సాహిత్యంలో మరి ఎందుకు ప్రక్రియలు ఏర్పడ్డాయి? ఏదో ఒకటి మాట్లాడుతున్నది రాయొచ్చు కదా, దీనికి రకరకాల రూపాలు ఎందుకు వచ్చి ఉంటాయి? ఊహించాలి. భాష పుట్టేటప్పుడు వ్యక్తి చేస్తున్న కష్టానికి రూపంగా హైలస్సు ఒక రిథింతో పడవ నడిపే వ్యక్తి నడుపుతున్న ఆ రిథిం, ఆ లయ ఒక కొత్త పాటకు కారణమైంది. గొడ్డలితో కట్టెలు కడుతున్న వ్యక్తి తన కష్టాన్ని తెలుపుకుంటూ, కష్టం మరచిపోవడం కోసం లోపలే వచ్చే హర్ష్ అవే ఒక లయగా ఒక పాట ముందుకొచ్చింది. తన కష్టాన్ని మరవడానికి నాట్లు వేసేటప్పుడు వంగిన వ్యక్తి ఎలా కదులుతున్నాడో ఆ లయబద్ధంగా కదిలిన ఆ కదలికను బట్టి వచ్చిన భాష ఆ నాట్ల పాటగా వచ్చింది. సాయంకాలం చంద్రుణ్ణి చూపిస్తూ తన మనమరాలను, బిడ్డను, మనవడిను
ఊరడిస్తూ నిద్రపుచ్చడానికి ఒక తాత ఒక అవ్వ ఊహించి చెప్పినవే కథారూపంలోకి వచ్చాయి. ఇట్లా రకరకాలు, అంటే ఒక ప్రక్రియ వెనక ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఆ దేశకాల పరిస్థితులను మనకు చూపిస్తుంది. అందుకే సాహిత్యంలో ప్రక్రియలు వ్యక్తి యొక్క అభిరుచిని బట్టి, ఆయా దేశాల పరిస్థితులను బట్టి రచయిత ప్రయత్నంగా బయటికి తెచ్చాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక సాహిత్య ప్రక్రియలతో పాటు తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే క్రీస్తు శకం 8వ నుంచి 11వ శతాబ్దం వరకు తెలుగు సాహిత్యంలో పద్యాలు, వృత్తులు, సీసాలు, గీతాలు ఇట్లా ఎన్నో 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 అంశాలు ఆ రోజుల్లో వెలుగులోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. తెలుగు సాహిత్యంలో నూతన కాలంలో ఎన్నో అభిరుచులు ఏర్పడ్డాయి, అవసరాలు ఏర్పడ్డాయి. ఈ అభిరుచులను, అవసరాలను బట్టి ఎన్నో ప్రక్రియలు నూతనంగా ఆవిష్కరించబడుతూనే ఉన్నాయి, ఆవిష్కరించబడ్డాయి. మనం చూస్తే మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగులో పద్యము, గద్యము, పాట, కవిత, రాను రాను కవిత, ఆ కవితల్లో ఈరోజు చూస్తే హైకులు, నానీలు, రుబాయిలు ఇట్లా రకరకాల ప్రక్రియలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఒక దీర్ఘ కవితను చదవడానికి పావుగంట పడుతుంది. దానికంటే ఒక 21 అక్షరాలతోనే 4 వాక్యాల్లోనే ఒక పంచ్ వేస్తూ వేద్దామంటూ గోపి గారు నానీలు రాశారు. ఇట్లా ఒక్కొక్క నూతన కాలంలో వాళ్ళ అభిరుచులను బట్టి కొన్ని ప్రక్రియలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు సాహిత్యంలో పలు ప్రక్రియలు సాహిత్య ప్రక్రియలుగా నిలబడ్డాయి. వాటిల్లో ఎక్కువగా మనం చెప్పుకున్న ప్రక్రియలు పద్య ప్రక్రియలు, గద్య ప్రక్రియలు. సాహిత్యంలో వచ్చిన ఈ ప్రక్రియలు చాలా వరకు అన్ని అంశాలు ఇందులోనే ఉన్నాయి. ఒక పద్య ప్రక్రియలోనే గేయ ప్రక్రియను కూడా చూసుకున్నప్పుడు పాటలు, గేయాలు, కవిత్వాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కనిపించినప్పుడు కూడా గేయ సాహిత్యము పద్య సాహిత్యానికి దగ్గరగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక వంకగా చూస్తే వచనానికి సంబంధించినవన్నీ కూడా గద్య ప్రక్రియలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఆయా ప్రక్రియల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. ఇక ఈ ప్రక్రియలలో గద్యం ముందు ఏదైనా వచనం ఏర్పడ్డ తర్వాతనే పద్యం ఏర్పడుతుంది అని చూస్తాం. కానీ సాహిత్యాన్ని చూసినప్పుడు వచన కవిత్వం కంటే కూడా మొదట పద్య కవిత్వమే బయటికి వచ్చింది. ఈ పద్య గద్య భాగాలనే తర్వాత వచ్చిన అన్ని అంశాలు కూడా వీటిల్లోకి చేరాయి. అయితే చాలా పురాణమైన, చాలా పాతదైన సాహిత్యాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు సాహిత్య ప్రక్రియల్లో ఇతిహాస ప్రక్రియ చాలా పేరొందిన ప్రక్రియగా మనం చూడవచ్చు. ఇతిహాసం అంటేనే ఒక చరిత్ర, ఒక చారిత్రక పురుషుని కథను వస్తువుగా చేసుకొని రాయబడ్డ గ్రంథాలే ఇతిహాస గ్రంథాలు. ఇతిహాసం అంటే ఒక చరిత్ర అని అర్థం. ఒక చారిత్రక పురుషుని కథను వస్తువుగా చేసుకొని రాసిన రచనను ఇతిహాసం అని చెప్పడం మనం గమనించవచ్చు. మన భారతదేశ గొప్పతనం చెప్పాలి అనగానే మనది వేదభూమి, కర్మభూమి అని చెప్తూ మన దగ్గర ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయని చెప్తూ ఉంటాం. మరి అంటే ప్రపంచానికే ఒక ఐడెంటిటీ భారతదేశానికి ఇచ్చిన రచనలు ఇతిహాస రచనలు అని చూస్తాం. ఇతిహాస కథలలో రామాయణం, మహాభారతం లాంటివి మనము ఇతిహాస పుస్తకాలుగా, ఇతిహాసాలుగా మనం చెప్పుకుంటాం. ఎందుకు వీటిని ఇతిహాసాలుగా చెప్పుకుంటాం? అసలు ఇతిహాసానికి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. ఇతిహాస లక్షణాలలో ముఖ్యంగా ఈ కథ చారిత్రక సత్యానికి శాస్త్రంగా ఉంటుంది. ఈ ప్రధానమైన కథ చారిత్రక సత్యానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒక శాస్త్ర చర్చ కూడా, ఒక శాస్త్రీయత కూడా కనిపిస్తుంది. మనకు రామాయణ కథల్లో చూసినప్పుడు, మహాభారత ఇతిహాసాల్లో చూసినప్పుడు ఇక్కడ రాముడు ఒక దేవుని యొక్క రూపంగా, దైవ దశావతారాల్లో ఒక రూపంగా చూస్తున్నాం.
మహాభారత కథల్లో మహాభాగవతానికి సంబంధించి శ్రీకృష్ణుడు ఒక దశావతారంలో ఒక రూపంగా చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుడు కృష్ణుడు పుట్టి పెరిగేటప్పుడు ఎంతోమంది అసురులను సంహరించినట్టుగా చూస్తాం. రామాయణ చరిత్రలో చూసినప్పుడు శ్రీరామచంద్రుడు ఆ యజ్ఞాన్ని మహాపురుషులు ఋషులు చేస్తున్న యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న అసురులెందరినో హతమార్చినట్టుగా చూస్తాం. రావణాసురుణ్ణి హతమార్చినట్టుగా చూస్తాం. అంటే ఇక్కడ ఇతిహాస లక్షణంలో ప్రధానమైన కథ ఒక చారిత్రక పురుషుడు, అదొక చారిత్రక సత్యం. మనం గమనిస్తే ఈనాటికి కూడా ఆ మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతాలని, రాముడు పుట్టిన ప్రాంతమని మన భారతదేశంలో వాటికి సాక్ష్యాలుగా ఎన్నో చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక చారిత్రక సత్యంగా ఉంటుంది. ఇది కేవలం ఊహాజనితం కాకుండా ఒక ఇతిహాస పురుషుడుగా అతను మనకు కనిపిస్తాడు. ఇక్కడ దైవత్వానికి అసురత్వానికి, అంటే దేవతా గుణానికి రాక్షస గుణానికి ఒక సంబంధం, వాటిని ఎదుర్కొనే ఒక శక్తి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కథల్లో ఒక ఉపదేశ క్రమం ఉంటుంది. రాముడు అనగానే ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఒక గొప్ప కుమారుడు, ఒక మంచి భర్త, ఒక మంచి తల్లికి పుట్టిన ఈ పిల్లవాడు, అంటే ఈ యజ్ఞఫలంగానే ఉద్భవించిన రాముడు ఆ కైకేయి కోరిక కోసం తన పెంచిన తల్లి, తన ప్రేమగా చూసుకున్న తల్లి కోరికను నెరవేర్చిన ఒక గొప్ప కుమారునిగా చూస్తాం, ఒక మంచి రాజుగా చూస్తాం, ప్రజల మాట విన్న పాలకునిగా చూస్తాం. అంటే తర్వాత అక్కడ ప్రతి పాత్ర ఒక మంచి తమ్ముడుగా లక్ష్మణుడు, అంటే వీళ్ళ పాత్రలన్నీ కూడా ఉపదేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నాయి. అందుకే వీటిని ఇతిహాస లక్షణాలలో ఉండే ప్రతి లక్షణం ఈ కథల్లో ఉండడం, ఈ పుస్తకాలలో ఉండడం వల్ల రామాయణ మహాభారత కథలను ఇతిహాస కథలుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. వీటికి ఉపదేశ క్రమం అనేది ఒక లక్షణం. ఇంకా కూడా ఏంటి అంటే ఇహపర భావాన్ని కలిగిస్తాయి. జీవితం అంటే ఇక్కడికే ఆగిపోదు, దీని తర్వాత మరొక జీవితం ఉంటుంది. ఆ తర్వాత ఈ జీవితానికి ఈ పరమార్థం గత జన్మలో నువ్వు చేసిన కర్మ ఫలితాలు అనే ఒక భావన కూడా ఈ కథల ద్వారా, పాత్రల ద్వారా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఇతిహాస కథలు, ఎన్నో సుదీర్ఘ కథలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సుదీర్ఘ కథ కూడా ఉన్నప్పటికీ ఇక్కడ మనకి ఇంకొంత అనుబంధంగా ఎన్నో చిన్న చిన్న కథలు ఇందులో చేరడం కూడా మనం గమనిస్తున్నాం. ఇక ఇతిహాస కథల ద్వారా దైవశక్తి కూడా నిరూపణ జరుగుతుంది. ఇక్కడ దైవత్వానికి ఖచ్చితంగా ఒక నిరూపణ ఉంటుంది. అందుకే వీటన్నింటినీ మనము ఇతిహాస లక్షణాలుగా చూసుకుంటూ ఈ గ్రంథాలను ఇతిహాస గ్రంథాలుగా మనం చెప్తా ఉన్నాం. అనుబంధాలుగా చిన్న కథలు ఉండడం, సుదీర్ఘ కథ అయినప్పటికీ చిన్న కథలు ఇందులో చేరిపోవడం, దైవశక్తి నిరూపణ జరగడం, ఇహపర భావాన్ని కలిగించడం, ఒక శాస్త్ర చర్చ జరగడం, ఇవన్నీ కూడా మనం ఇతిహాస లక్షణాలుగా చూస్తున్నాం. ఇంతే కాకుండా సాహిత్య ప్రక్రియలలో మరొకటి పురాణం. పురాణాలు ఇతిహాసాల కన్నా ప్రాచీనమైనవి అని మనకు అర్థమవుతా ఉంది. ఇతిహాసాల కన్నా ప్రాచీనమైనవి, కానీ ఇవి ప్రక్రియాపరంగా చూస్తే మాత్రం పురాణాలు రెండవ ప్రక్రియగా చూస్తాం. ఈ పురాణాలలో ఎలాంటివి ఉంటాయి, అసలు పురాణం గురించి ఎవరు ఏమన్నారో చూద్దాం. పురాణము సర్వశాస్త్రానాం ప్రథమం పురాణం అన్నాం. ఇది వాయు పురాణంలో ఉన్న ఒక మాట. పురాణం అన్ని శాస్త్రాల కల్లా మొట్టమొదటిది, ప్రాచీనమైనది అని అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు పూర్వస్మిన్ భూతమితి పురాణం, ఇది అమరకోశం చెప్తుంది. పురాభవమితి పురాణం అంటూ కొన్ని నిర్వచించడం జరిగింది. ఇట్లా పురాణం గురించి మనం చాలా గ్రంథాలలో పురాణం యొక్క ప్రసక్తి రావడం, అది సర్వశాస్త్రాలలో మొదటిది అని చెప్పుకోవడం కూడా చూస్తున్నాం. మరి ఈ పురాణాలన్నీ ఇవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. మహాపురాణాలలో ముఖ్యమైనవి 18. వాటిల్లో మొట్టమొదటిగా తెలుగులో వచ్చిన పురాణం మారణ రచించిన మార్కండేయ పురాణం. మారణ రచించిన మార్కండేయ పురాణము, ఆ తర్వాత చూస్తే మనకు పాల్కురికి సోమన 12వ శతాబ్దంలో బసవ పురాణం రచించినట్టుగా చూస్తాం.
ఈ బసవ పురాణం పాల్కురికి సోమన రచించినప్పటికీ మార్కండేయ పురాణమే తొలి పురాణంగా మన సాహితీవేత్తలు నిర్ణయించి పిలవడం జరిగింది. ఇట్లా పురాణాలు 18. మొదటి పురాణం మారన రచించిన మార్కండేయ పురాణం, పాల్కురికి కూడా బసవ పురాణం రాసినప్పటికీ మార్కండేయ పురాణమే మనం తొలి పురాణంగా శాస్త్రవేత్తలు మన విద్యావేత్తలు నిర్వచించడం జరిగింది. ఇక ఈ అంశాలలో సాహిత్య ప్రక్రియలలో తర్వాత అంశం కథాకావ్యం. వివిధ కథల సమాహారమే కథాకావ్యం. ఇక్కడ వస్తు ప్రధానమై ఉంటుంది, రమణీయత శోభితమై ఉంటుంది, మనోరంజకంగా ఉంటుంది, నీతి, వ్యవహార దక్షత మొదలైన ఉత్తమ గుణాలన్నీ కథల్లో ఉండడం మనం చూస్తాం. అంటే ఒక కథ అనగానే మీరు పిల్లల నుంచి కూడా ఏ పురాణ కథల వరకు వెళ్ళండి, ఒక నాయకుడు ఉంటే ప్రతి నాయకుడు ఇంకొక వైపున ఉంటాడు. నాయకునికి ఉండే చాలా లక్షణాలు ప్రతి నాయకునికి ఉంటాయి. ఇక్కడ నాయకుడు సమర్థవంతుడే, ప్రతి నాయకుడు సమర్థవంతుడే. అతనికి ప్రతిభ ఉంటుంది, ఇతనికి ప్రతిభ ఉంటుంది. కానీ అసురత్వంతో కూడిన ప్రతిభ ఉండడం వల్ల ప్రపంచాన్ని జయించాలి అన్న ఒక కోరిక ప్రతి నాయకునికి ఉండి ఈ నాయక చేతుల్లో అతను నాయకుని చేతుల్లో ఓడిపోవడం చూస్తుంటాం. అందుకే నీతిదాయకమైన వ్యవహార దక్షత కలిగిన అంశాలను మంచి గుణాలుగా మనం స్వీకరిస్తూ వాళ్ళను పురాణ పురుషులుగా మనం స్వీకరించడం జరిగింది. అయితే తెలుగు సాహిత్యంలో చూసినప్పుడు తెలుగు సాహిత్యంలో కథాకావ్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రథమ కథాకావ్యము బృహత్కథగా మనము చెప్తూ ఉంటాం. ఆ విధంగా ఇది శాతవాహనుల నాటి కావ్యమైనప్పటికీ ఇది ప్రాకృతిక భాషలో రాయబడ్డ కావ్యంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత తెలుగులో ఉన్న ఇంకొన్ని కావ్యాలను చూద్దామనుకుంటే కథా సరిత్సాగము, దశకుమార చరిత్ర, కేయూరు బాహ చరిత్ర, తర్వాత షోడశ కుమార చరిత్ర, విక్రమార్క చరిత్ర, శుకసప్తతి, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశత, ఇట్లాంటి ఎన్నో కథ కావ్యాలు జనజీవితంలో వినోదంతో పాటు ఉపదేశాన్ని, నీతిని, విలువల్ని ప్రపంచానికి అందించాయి. కథాకావ్యాలలో ఈ కొన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం. కథా సరిత్సాగము, దశకుమార చరిత్ర, కేయూరు బాహు చరిత్ర, షోడశ కుమార చరిత్ర, విక్రమార్క చరిత్ర, శుక్త సప్తతి, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశత. ఈ కథా కావ్యాలు జనజీవితంలో చాలా గొప్పగా వినోదాన్ని ఇచ్చాయి, ఉపదేశాన్ని కూడా అందించాయి, నీతిని అందించాయి, విలువల్ని బోధించాయి. మనం పాఠశాలలో వివిధ విషయాలు నేర్చుకున్నప్పటికీ ఏదైనా వాల్యూ ఎడ్యుకేషన్, నీతిదాయకమైన విద్య అందించాల్సింది ఎవరు అనగానే అరే భాషా ఉపాధ్యాయుడు ప్రతి అంశంలో కూడా పిల్లవాడికి ఏదో ఒక నీతి చెప్తూ ఉంటాడు. కాబట్టి నీతివంతమైన జీవితాన్ని పిల్లవాడికి అందించే బాధ్యతలలో భాషా ఉపాధ్యాయుడు మొదటి స్థానంలో ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ విషయాలన్నీ కూడా మనము తెలుగు సాహిత్య అధ్యయనంలో ఈ కథల గురించి, ఈ పుస్తకాల గురించి చాలా విషయాలు మనం చర్చించాయి. జానపదుల ఆలోచనలకు చాలా దగ్గరగా నిత్య జీవితాలకు అనుబంధమైన కథలు ఎన్నో కూడా కథా కావ్యాలలో ఉన్నాయి. మరి కథ అంటేనే చెవులు కోసుకోవడం పిల్లలకు ఇష్టం, కానీ ఆ కథనే కావ్యాలుగా మార్చిన కవివర్యులు మనం జీవితంలో ఎన్నో చూస్తున్నాం. తర్వాత అంశం కావ్యం. కావ్యం రసాత్మకం. ఒక వాక్యం రసాత్మకమైతేనే అది కావ్యంగా రూపొందుతుంది. ఒక కావ్యం రాయాలి అనుకున్న వ్యక్తి ఆ కావ్య ప్రక్రియకు పూనుకునేటప్పుడే రసాత్మకమైన వాక్యాలను సృష్టిస్తూ ఉంటాడు. విశ్వనాథ గారు ఈ రసాత్మకమైన వాక్యమే కావ్యమని చక్కగా నిర్వచించారు. అంతేకాదు రమణీయార్థ ప్రతిపాదక శబ్దం అన్నాడు. కావ్యంలో ఉండే శబ్దాలు రమణీయమైన అర్థాలను ప్రతిపాదిస్తాయి. అంటే అది రమ్యత అనేది, రసాత్మకత అనేది కావ్య లక్షణంగా మనం చూడవచ్చు. జగన్నాథ పండితరాయలు రమణీయార్థ ప్రతిపాదిక శబ్దం అన్నారు. అంటే ఇక్కడ మనకు విశ్వనాథ గారి అభిప్రాయం చూసినా, జగన్నాథ పండితరాయల అభిప్రాయాన్ని చూసినా ఒక విషయం అర్థమవుతుంది. కావ్యంలోని వాక్యం రసాత్మకంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడి పదాలన్నీ కూడా రమణీయార్థకంగా ఉంటాయి. ఇది కావ్యం యొక్క లక్షణంగా మనం
చూడవచ్చు. అంతేకాదు ఒక కావ్యం చూసినప్పుడు కావ్య లక్షణాలుగా చెప్పుకునే ఇంకా కొన్ని అంశాలు చూస్తే కావ్యంలో వర్ణన సౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది, కథా ప్రాముఖ్యత ఉంటుంది, రసవ్యంజకతలతో నీతి దాయకమైన బోధన కావ్యంలో ఉంటుంది. అందుకే కావ్యం అనగానే ఒక నీతి బోధన, ఒక కథా ప్రాముఖ్యత, వర్ణన సౌందర్యం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. మరి ప్రక్రియలను బట్టి ఆ ఒక సాహిత్యానికి పేరు వచ్చింది అని మనం చూద్దాం. ఒక కవి రాసే రచన పద్య రూపంలో ఉంటే దాన్ని పద్య కావ్యం అన్నాం. అదే రచన గద్య రూపంలో ఉంటే దాన్ని గద్య కావ్యం అన్నాం. పద్యము గద్యము రెండు ఒకే చోట ఉంటే దాన్ని చంపు కావ్యం అన్నాం. ఒక విషయము శ్రవ్య రూపంలో ఉంటే అది శ్రవ్య కావ్యం అన్నాం. అన్నింటిని మించి కావ్యమని వ్యవహరించడం ఒక భారతీయ సాహిత్య సాంప్రదాయంగా చూసాం. అంటే ఏ విషయంలో కానీ గద్యమైన కావచ్చు, పద్యమైన కావచ్చు, తీసుకున్న ప్రక్రియ గద్య ప్రక్రియ కావచ్చు, పద్య ప్రక్రియ కావచ్చు, కానీ అందులోని వాక్యాలు రసాత్మకంగా ఉండడం, రమణీయార్థంగా ఉండడం, శ్రవ్య రూపంలో ఉంటుంది శ్రవ్య కావ్యం అని చెప్తున్నాం. ఇట్లా అన్నింటినీ కావ్యమని పిలుచుకోవడం, వ్యవహరించడం భారతీయ సాహిత్య సంప్రదాయము అని. ఇది నన్నయ్య నుండి శ్రీనాథయుగం వరకు కూడా తెలుగు కవులు ఎందరో కావ్యరచన చేశారని మనకు తెలుసు. నన్నయ్య నుండి శ్రీనాథయుగం వరకు ఆ యుగ చరిత్రలు చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం తెలుగు కవులు ఎన్నో కావ్యాలను రాశారని, మనకు చాలా గొప్ప కవిత్వము ఆ రోజుల్లో చూసామని. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుగు సాహిత్యము ఇవాళ మంచి విరాజిల్లడానికి కారణం ఆ గొప్ప రచనలని మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరొక ప్రక్రియ ప్రబంధం. పురాణ ఇతిహాసాల నుండి, పురాణాల నుండి కావచ్చు, ఇతిహాసాల నుండి కావచ్చు, పురాణం నుండి కానీ ఇతిహాసాల నుండి ఒక వస్తువును అంటే ఒక అంశాన్ని స్వీకరించి కవి తన స్వయం ప్రతిభతో వర్ణనాత్మకంగా ఆ అంశాన్ని విస్తరిస్తాడు, అద్భుతంగా కావ్యంగా మలుపుతాడు. కావ్యంగా మలచడం అనడంలోనే మనకు అర్థమవుతుంది ఇక రమణీయార్థత ఉండాలి, రసాత్మకత ఉండాలి, కథా ప్రాముఖ్యత ఉండాలి, నీతిదాయకంగా ఉండాలి. అయితే పురాణము ఇతిహాసాలు ఒక పురుషుని గురించి చెప్తూ ఉంటే పురాణాలు మన గొప్ప అంశాలను వివరిస్తూ ఉన్నాయి. కానీ వాటిల్లో నుండి ఏదైనా ఒకే వస్తువును స్వీకరించి ఆ కవి తన ప్రతిభను వెలుగులోకి తెచ్చుకుంటాడు ఇక్కడ. అందుకే ప్రబంధంలో వర్ణనలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇవి అద్భుత కావ్యంగా తీర్చబడ్డవి. అందుకే వీటిని పురాణ ఇతిహాసాల నుండి స్వీకరించిన వస్తువును కవి తన స్వయం ప్రతిభతో వర్ణనాత్మకంగా విస్తరించి అద్భుత కావ్యంగా తీర్చిదిద్దిందే ప్రబంధమని చెప్తుంటాం. ఈ ప్రబంధం అనే పదము కావ్యానికి సమానార్థకంగా కూడా ప్రయోగించబడింది. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తొలి ప్రబంధంగా సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్రను తొలి ప్రబంధంగా సాహిత్య చరిత్రకారులు చూపారు. మరి ఈ ప్రబంధాలలో కుమార సంభవం గురించి కూడా మనకు తెలుసు. 9 రసాలతో ఉంది. మామూలుగా ఒక ప్రబంధ లక్షణం గురించి చెప్పుకున్నప్పుడు కుమార సంభవం చాలా ప్రబంధ లక్షణాలకు దగ్గరగా ఉంది అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ 10 కావ్యగుణాలతో పాటు అష్టాదశ వర్ణనలు కూడా ఇందులో ఉన్నాయి. 36 అలంకారాలను ఇందులో పాటించడం జరిగింది. సర్వలక్షణ సమాహారంగా ఉంది కాబట్టే కుమార సంభవాన్ని గొప్ప ప్రబంధంగా మనం, ప్రబంధ లక్షణాలు పూర్తి పునికి తెచ్చుకున్న ప్రబంధంగా మనం చూస్తాం. ఇక దీనితో పాటు కొన్ని ప్రబంధాల గురించి ముచ్చటించుకుందాం. ప్రసిద్ధ ప్రబంధాలుగా చెప్పుకున్న గ్రంథాలలో వసుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, పాండురంగ మహాత్యం, విజయ విలాసం గొప్ప ప్రసిద్ధ ప్రబంధాలుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక మాట అనుకున్నాం, కుమార సంభవంలో మొత్తం లక్షణాలు అష్టాదశ వర్ణనలు ఉన్నాయి అని. అసలు అష్టాదశ వర్ణనలు అంటే ఏంటి, ఈ ప్రబంధంలో ఎట్లా విరాజిల్లుతున్నాయో చూద్దాం. అష్టాదశ వర్ణన ప్రబంధం యొక్క ప్రత్యేక లక్షణం. ఆ అష్టాదశ వర్ణనలు అన్నప్పుడు
ఆ వర్ణనల్లో నగరం, అర్ణవం, శైలం, ఋతువు, చంద్రోదయం, సూర్యోదయం, ఉద్యానవనం, జలక్రీడ, మధుపానం, విప్రబలంబు, వివాహం, పుత్రోదయం, మంత్రం, ద్యూతం, ప్రయాణం, యుద్ధం, ఉత్సవం, నాయకాధ్యాయం. అంటే ప్రబంధ లక్షణాలలో ఒక నగర వర్ణన ఉంటుంది, సూర్యోదయ చంద్రోదయ వర్ణన ఉంటుంది, ఉద్యానవనం గురించి వివరించబడుతుంది, జలక్రీడల గురించి వర్ణన ఉంటుంది. జలక్రీడ అంటే అక్కడ తీసుకున్న వస్తువులో ఈ అష్టాదశ వర్ణనలన్నీ కూడా కవి ఏదో ఒక సందర్భంలో పాటించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రబంధం పురాణ ఇతిహాసాల నుండి ఒక అంశం మీద అభివృద్ధి చేయబడ్డ కవి వర్ణనకు సాక్ష్యంగా ప్రబంధం నిలబడుతుంది. ఇక ఈనాటికి కూడా తెలుగు పద్యం ప్రతి చిన్న పిల్లవాడికి చేరగలిగి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తుంది అనడంలో పైచేయిగా నిలబడ్డ ప్రక్రియ శతకం. శతక పద్యం రాని పిల్లవాడు ఉండడు. మనకు ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. వినాయకుని పండుగ వచ్చిందంటే ఆ గణేష్ దేవుణ్ణి నిలబెట్టి మొట్టమొదట కుటుంబంలో ఉన్న సభ్యులందరూ చేసే పని ఏమిటంటే ఒక పద్యం పాడు అనగానే ప్రతి ఒక్కరూ అక్కడ ఒక పద్యం పాడి ఆ దేవుడి ముందల బింగిల్ తీయడం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, ఆ పద్యం అనేది వర్ణనతో పాటు నీతిని ప్రపంచానికి అందిస్తుంది. సమాజంలో మనిషి ఎట్లా జీవించాలో చెప్తుంది శతకం. శతకం అంటే 100 పద్యాలు, శత అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మకుటం అనేది శతక పద్యాలలో ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఏదో ఒక మకుటాన్ని పాటించి కవి శతక పద్యాలలో నీతిదాయకాన్ని చెప్పడం మనం గమనించవచ్చు. తెలుగు సాహిత్యంలో అత్యధిక ఆదరణ కలిగిన ప్రక్రియగా మనం శతకాన్ని చెప్పుకుంటున్నాం. మరి తెలుగు సాహిత్యంలో చూస్తే ఈ శతకాన్ని పాల్కురికి సోమన కాలం నుండి కూడా మనం చూస్తున్నాం. పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకాన్ని రాశాడు. ఇది శతక సాహిత్యంలో సర్వలక్షణ సంపన్నమైన రచనగా మొదటి శతకంగా చెప్పుకోవచ్చు. ఇక శతక సాహిత్యంలో ముగ్గురిని శతక కవిత్రయంగా చెప్పుకుంటాం. మనకు తెలుగు సాహిత్యంలో కవిత్రయం గురించి చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ శైవ కవులలో కవిత్రయం గురించి చెప్పుకున్నాం. శతక సాహిత్యాన్ని చూస్తే కూడా ఇక్కడ కూడా ముగ్గురిని కవిత్రయాలుగా మనం చెప్పుకుంటున్నాం. మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి, అన్నమయ్యలు శతక సాహిత్య కవిత్రయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళందరే ఎంతోమంది ఈనాటికి కూడా శతకం ఇంచుమించు ప్రతి 10 తెలుగు సాహిత్య పుస్తకాలలో ఒక 2-3 శతక పద్యాలు ఈనాటికి కూడా శతక పుస్తకాలు వెలుగులోకి వస్తున్నాయంటే ఈ ప్రక్రియకు ఉన్న ఆదరణ ఎంతో అర్థమవుతూ ఉంది. చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరూ నేర్చుకొని తిరిగి అప్పజెప్పి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని అంటే ఇక్కడ సామెతలు, నానుడులతో పాటు దేశీయాలతో పాటు నీతి ప్రతి విషయంలో తన జీవితానికి దగ్గరగా ఉన్నట్టుగా అనిపించడం ఈ యొక్క శతకం యొక్క గొప్పతనం. అందుకే ఈనాటికి కూడా ఈ ప్రక్రియ అందరం గమనిస్తూ ఉన్నాం. పోతన నారాయణ శతకం ఎన్నుకోదగ్గదే. వెన్నెలకంటి జన్నయ్య రాసిన దేవకీ నందన శతకం, యథావాక్కుల అన్నమయ్య గారి సర్వేశ్వర శతకం. మరి శతకం అంటే మనం 100 చెప్తే ఇంకా 101 మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ప్రాచీన కాలం నాటి శతకాల గురించి ఆ పుస్తకాల పేర్లను మనం కొన్నింటిని చూస్తూ ఉన్నాం. దూర్జటి గారి కాళహస్తీశ్వర శతకం, కంచర్ల గోపన్న గారి దాశరథి కరుణాపయోనిధి శతకం, బద్దెభూపాలుడు అతని రాసిన సుమతి శతకం, వేమన గారి వేమన శతకం. వేమన శతకం నుండి వేమన పద్యాలు మనం పాడని వాళ్ళు ఎవరూ ఉండరు. అట్లాగే సిరిమువ్వ శతకం మొదలైనవి ఇంకా ఎన్నో ప్రముఖ శతకాలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చాలా గొప్పగా శతక ప్రక్రియను ప్రపంచానికి అందించాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ఉంటారు. గద్య పద్య ప్రక్రియలను చెప్పుకుంటూ మనం ఇతిహాస పురాణాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత శతక ప్రక్రియ వరకు వచ్చాం. ఇక్కడ గమనిస్తే
సాహిత్యము ప్రాచీన కాలం నుండి ఏ రూపంలో నుండి వెలుగులోకి వచ్చిందో చూస్తూ వచ్చాం. మరి మనం మొదట సాహిత్య ప్రక్రియలు అనగానే వచన సాహిత్యము, గద్య సాహిత్యము, పద్య సాహిత్యం అని చెప్పి మళ్ళీ మనము ఆ పద్య ప్రక్రియలో వచ్చిన అంశాల గురించే చర్చించాం. కానీ మనిషి పుట్టుకతో పాట రాదు, మాటే ముందు పుడుతుంది. మాట నుండే, మాటల వరవరి నుండి లయ కూడి లయాత్మకంగా సాగిన మాట పాట అవుతుంది. కానీ మాటైనా పాటైనా మొట్టమొదటే రాయబడదు. ముందు వాచకంగా, వచనంగా బయటికి వచ్చి, అంటే మౌఖికంగా బయటికి వచ్చిన తర్వాతే అది లిపి రూపంలోకి మారుతుంది. మరి తెలుగు సాహిత్యంలో చూసినప్పుడు జనం పలికిన మాట జనపదంగా మారి జానపద సాహిత్యంగా పేరొందింది. జనం మాట్లాడే మాటే జనం మాట, అదే జానపదం. ఇవాళ పల్లె మాట అంటున్నాం. దేశీ పదాలు మనకిట్లా రకరకాలుగా వచ్చినప్పుడు జానపద సాహిత్యమే ప్రజల సాహిత్యంగా వెలుగొందింది. అంటే తెలుగు సాహిత్యంలో జానపద సాహిత్యం మొట్టమొదటిగా పుట్టిందనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే జనం మధ్యలో వ్యవహారంగా ఉన్న భాషే ఆ తర్వాత లిపి రూపంలోకి వస్తుంది. లిపి రూపంలోకి వచ్చిన భాష ఆ వర్ణనలు కవి యొక్క స్వభావాలను బట్టి పలు ప్రక్రియల రూపంలోకి మారుతుంది. ఇక్కడ జానపద సాహిత్యంలో కూడా ప్రజల సాహిత్యం అయినప్పటికీ కేవలం ఇక్కడ వచనాలే లేవు. మీరు బాగా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే జనం నోటి నుండే గేయం వచ్చింది. ఈ గేయ రూపాలు అంటే పాటలతోని జానపద సాహిత్యం పరిపుష్టమైంది. ఇవాళ తెలుగు సాహిత్యం ప్రపంచానికి నిలబెట్టింది అంటే ప్రాచీన ప్రబంధ ఇతిహాస పురాణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రముఖంగా ఆలోచిస్తే తెలంగాణ సాహిత్యం ప్రపంచంలో ఒక స్థాయిలో నిలబడగలిగింది అంటే జానపద సాహిత్యమే ముఖ్యం. జానపద సాహిత్యంలో కూడా ముఖ్యంగా గేయ సాహిత్యం చాలా గొప్పగా పరిపుష్టి చేసింది సాహిత్యాన్ని. అయితే ఇది మౌఖిక సాహిత్యం అని అనుకున్నాం. మౌఖిక సాహిత్యమే కాదు, ఆశువుగా పుట్టిన సాహిత్యమే జానపదం. నాట్లు వేస్తూ ఉంటే వచ్చింది అన్నాను. నాట్లు వేసేటప్పుడు ఉయ్యాల పాటలు, తర్వాత చందమామ పాటలు, ఎన్నో పాటలు, శ్రమను మరిచిపోయేటప్పుడు పాడుకునే పాటలు. మనకు జానపద సాహిత్యంలో అచ్చమైన సాహిత్యం కనిపిస్తుంది తప్ప అరువు తెచ్చుకున్న సాహిత్యం చాలా తక్కువ. జనం మాటలే అక్కడ పొందికగా లయబద్ధంగా మారుతూ ఉంటాయి. అందుకే మరి తెలుగు సాహిత్యానికి పలు రూపాలు ఉన్నట్టుగానే తెలుగులోని జానపద సాహిత్యానికి కూడా పదరూపం ఉంది. అంటే పదాల రూపం, ఇక్కడ పాట రూపం ఉంది, వచన రూపం ఉంది, కథారూపం ఉంది. అందుకే గేయము, వచనము, కథా సాహిత్యంగా కూడా జానపద సాహిత్యాన్ని చూస్తున్నాం. వాటిల్లో గేయ సాహిత్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. జానపద సాహిత్యంలో వచనము, గేయముతో పాటు నాటక సాహిత్యం కూడా ఉంది. ఈ గేయ శాఖలో చూసినప్పుడు గేయ శాఖ ముఖ్యంగా కథా సహితాలు, కథారహితాలుగా చెప్పుకో ఉంటున్నాం. ఈ కథారహితాలు, కథాసహితాలతో పాటు పాడుకున్న పాటలోని వస్తువును బట్టి, అంటే విషయాన్ని బట్టి శ్రామికులు పాడిన పాట శ్రామిక గేయంగా నిలబడింది. ఇక్కడ మీ ఛాత్రోపాధ్యాయులకు కావలసిన అంశాలను మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఆ పాటల రుచి నేను ఇంకా చూపించలేకపోతున్నాను. కానీ మీరు గమనించండి, ఆ సాహిత్యాన్ని ఒకసారి వెలికి తీసి చూడండి. బిరుదురాజు గారు రాసిన సాహిత్యం కావచ్చు, వెల్లండ గారి పుస్తకాలు కావచ్చు, కసిరెడ్డి గారు కావచ్చు, ఈనాటి వరకు కూడా నిజమైన జనపదం పురాగాథల పుస్తకాలు కావచ్చు, వాళ్ళు సేకరించిన పాటలను, వాళ్ళు సేకరించిన అంశాలను చూస్తే ఒకవైపు వచనము, మరోవైపు గేయము ఎంత చక్కగా జనం నోటి మీద బతికి ఉంది. అది మౌఖిక రూపంలోనే కొన్ని ఏండ్లుగా ప్రచారంలోకి వచ్చింది అనే అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ శ్రామికులు పాడిన పాటలు శ్రామిక గేయాలు, ఇహపర జీవితాలు మనకుంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి పారమార్థిక గేయాలు, వాటితో పాటు కుటుంబ గేయాలు. కుటుంబం లేనిది మనిషి లేడు, కుటుంబంలోనే మనిషి పుడుతున్నాడు కాబట్టి పుట్టిన మనిషి కుటుంబ పరంగా తల్లి ఓదార్చే జోలపాట నుంచి
బిడ్డ కడుపులో పుడుతున్న సీమంతం పాటలు, పెళ్లి పాటలు, సమర్థ పాటలు, దంపుడు పాటలు, పని పాటలు, ఇసురాళ్ళ పాటలు, ఒక్క పాట ఏంటి, నవ్వితే పాటేని, ఏడిస్తే పాటేని, అంటే జనపదుల నోటికెళ్ళి పుట్టిన పాటలు ఎన్నో పేర్లుగా మనం జానపద సాహిత్యంలో చూస్తున్నాం. ఇది జానపద సాహిత్యం యొక్క ప్రత్యేకత. అంటే జానపద సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక అంశం. దీని గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని వందల గంటలు మాట్లాడుకోవచ్చు. కానీ పరిమిత సమయంలో మనకు పరీక్షకు కావాల్సిన విషయాలను మనం ఎక్కడికక్కడ సేకరించుకుంటూ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉంది. ఇక వీటితో పాటు పద కవితలు కూడా మనం చూస్తాం. అన్నమయ్య రాసిన పాడిన పాటలు ఇవన్నీ కూడా పద కవితలుగా మనం చూస్తున్నాం. పద కవితా పితామహులుగా కొందరు పిలుచుకుంటున్నాం. ఇక పద కవిత, పదం అంటే ఒక మాట అనేది ఒక అర్థం ఉంటే, పదం అంటే ఒక పాట అనే ఒక భావన కూడా ఉంది. మాత్రా ఛందోబద్ధంగా ఉంటూ సంగీత స్పర్శ కలిగిన కవితలు పద కవితలుగా మనం చూస్తున్నాం. తెలుగు పద్య కవిత్వంలో అన్నమయ్య రాసిన, క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వీళ్ళు రాసిన పాటలు పద కవితలుగా మనం చూస్తూ ఇవి దేశీ రాగాలతో ఉంటాయి, లయబద్ధంగా తాళబద్ధంగా ఉండి జనం నోటిపైన జీవిస్తూ ఇతర అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే తరాలకు కూడా అందుతూ ముందుకు సాగడం పద కవితల యొక్క ప్రత్యేకత. ఈ పద కవితల్లో భక్తిపరమైన పద కవితలతో పాటు పారమార్థిక పద కవితలు కూడా మనం బాగా చూస్తాం. అంటే మనిషి పుట్టుకకు అర్థాలు చెప్తా ఉన్నాయి, మనిషి సాగడానికి జీవితంలో సాధించే అంశాల పట్ల ఈ పద కవితలను మనం చూస్తున్నాం. ఇదే సాహిత్యంలో మరొక అంశం యక్షగానం. యక్షగానాలైతే ఇంకా అసలు చూస్తుంటే గాన ప్రధానమైనవే యక్షగానాలు. ఈ గానానికి యోగ్యంగా ఉంటాయి యక్షగానాలు. అంతేకాదు ఇది వినోద ప్రధానంగా కూడా సాగుతాయి. తెలుగు సాహితీవేత్తలలో శ్రీనాథుడుగా ఆ రోజుల్లోనే యక్షగానం గురించి ప్రసక్తి తెచ్చాడని, భీమేశ్వర పురాణంలో ఈ ప్రసక్తి ఉందని మనం చూడవచ్చు. ఇక యక్షగానాల ప్రసక్తి గురించి మనం చూసినప్పుడు 18వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి కూడా తెలంగాణలో అనేకమైన యక్షగాన రచనలు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఈనాటికి యక్షగానాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్రీస్తు శకం 1780 కాకుత్సం శేషాచలం గారు ధర్మపురి రామాయణం, తర్వాత రాపాక శ్రీరామ కవి రాసిన ఆధ్యాత్మిక రామాయణం యక్షగానాలకు నిదర్శనంగా నిలబడ్డాయి. యక్షగానం పేరు వినగానే చెరివిరాల భాగయ్య గారి పేరు తప్పకుండా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెరివిరాల భాగయ్య గారు 34 యక్షగానాలను రచించి తెలంగాణ అంతా కూడా యక్షగాన కవుల్లో ప్రసిద్ధి పొంది తెలంగాణ అంతటే కాకుండా ప్రపంచానికి యక్షగాన రుచిని చూపించగలిగారు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో యక్షగానాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇది ఇప్పటి వరకు కూడా మనం సాహిత్యంలో కొంత ప్రాచీనత ఉన్న ప్రక్రియల గురించే మనం చెప్పుకున్నాం. మరి ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఏమిటి, వాటిల్లో వచ్చిన ప్రక్రియలు ఏంటో చూద్దాం. పద్య రూపంలో ఉన్న, పాటల రూపంలో ఉన్న ఎక్కువ ఆ అంశాలకే సాంప్రదాయబద్ధమైన తెలుగు సాహిత్యంగా మనం చూస్తూ వచ్చాం. సాంప్రదాయ తెలుగు సాహిత్యంలో పద్య కవిత్వాన్నే పరిచయం. పద్యం రాయనివాడు, కందం రాయనివాడు తెలుగు కవే కాదు అన్న ఒక ప్రసక్తి కూడా వస్తే కంద పద్యమే తెలుగు యొక్క గొప్ప పద్యంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరి ఏంటి అసలు సాహిత్యం అంటే? పద్యం రాస్తేనే సాహిత్యమా? కవిత్వం వచనంలో ఉండకూడదా? వచన కవిత్వం కూడా రాయొచ్చు కదా? ఇలాంటి అంటే ఎప్పుడైనా ఆధునికము అంటే సాంప్రదాయం ఉన్నట్టే లెక్క, సాంప్రదాయం అని చెప్పామంటే ఆధునికం ఉన్నట్టే లెక్క. అయితే ఒక్కటి మాత్రం మనం గమనించాలి, ఏదైనా ఒక ప్రాతిపాదిక బేస్ మాత్రం సాహిత్యమే. అక్కడ తెలుగు వర్ణమాలతో వచ్చిన పదాలే, వాక్యాలే, కవిఊహలే. కానీ వాటి రూపాలు ఆనాటి కాల పరిస్థితులను బట్టి మారుతూ వస్తూ ఉన్నాయి. అందుకే తెలుగు సాహిత్యంలో వచన ప్రక్రియ ఆధునిక ప్రక్రియలుగా మనం చూస్తూ ఈ వచన ప్రక్రియల గురించి చూద్దాం.
అయితే ప్రతి సందర్భంలో కూడా మన భారతీయ చరిత్రతో పాటు మన తెలుగు భాష మాట్లాడే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని స్వతంత్రానికి పూర్వం భారతదేశంతో పాటు మన ప్రాంతంలో ఉన్న పరిస్థితిని, అదేవిధంగా నిజాం యాజమాన్యంలో వాళ్ళ ఆధిపత్యంలో తెలుగు యొక్క పరిస్థితిని, తెలుగు ప్రాంత ప్రజల పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆంగ్లేయులు భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల వాళ్ళ ఆధిపత్యాన్ని నడిపిస్తూ ఇంగ్లీష్ భాషను ప్రచారంలోకి తెచ్చారో అక్కడి ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావాన్ని చూపించగలిగాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావం కారణంగానే తెలుగు సాహిత్యంలో వచన రచన ప్రారంభానికి మూలం మొదలయ్యింది అని కూడా మన కొంతమంది అభిప్రాయపడడం జరిగింది. విశ్వనాథ నాయకుని స్థానాధిపతి రచించిన రాయవాచకం వ్యవహారంలో భాషలో రాయబడింది. అదేవిధంగా కందుకూరి, గిడుగు రామ్మూర్తి వాళ్ళు వ్యవహార భాషకు ప్రాధాన్యత ఇస్తూ మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ మాటల్లోనే రాయాలి సాహిత్యాన్ని అనే ఒక మాటను వెలుగులోకి తీయడం జరిగింది. అట్లాగే వచన ప్రక్రియలు ప్రారంభమవ్వడం మొదలయ్యింది. ఇక వచన ప్రక్రియలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. వచన ప్రక్రియలలో కథ, కథానిక, జీవిత చరిత్ర, ఆత్మకథ, సాహిత్య విమర్శ, యాత్రా గ్రంథాలు, బాల సాహిత్యం, నవల, వ్యాసం, నాటకం, నాటిక, పాట. పాట అయితే ఇంకా సహజంగా వస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి తన గురించి తను చెప్పుకోవడం ఆత్మకథ అయితే, ఒక వ్యక్తి గురించి మనం రాయడం జీవిత చరిత్ర. వీటిని ఇట్లా వచన ప్రక్రియలు ఇన్ని రకాలుగా రావడం అనేది ఒక గొప్ప వరవడిగానే మనం చెప్పుకోవచ్చు. ఇవే కాక ఇంకా ఎన్నో అంశాలు ఇవాళ వచన సాహిత్యంలో కనిపిస్తున్నాయి. కానీ అనగా ఒక మహారాజు, అనగా ఒక అని మొదలెట్టగానే ప్రతి పిల్లవాడు ఇష్టంగా చెవులు నిక్కరించి వింటూ ఉంటాడు. అందుకే కథా సాహిత్యానికి చాలా ప్రాచుర్యత ఉంది. ఈ కథా సాహిత్యం కూడా బాల సాహిత్యంలో ఉండే కథలు వేరుగా ఉంటాయి, జనం చెప్పే కథలు వేరుగా ఉంటాయి, మళ్ళీ సమాజానికి అందించే కథలు వేరుగా ఉంటాయి. అందుకే కథ అంటే ఏమిటి, అసలు కథ యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. కథ అంటే ఒక విషయాన్ని ఒక రూపంలోకి చెప్పడం. ఈ కథ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. పిల్లల కథలు, సామాజిక కథలు, సాహస కథలు, అద్భుత కథలు, ఇట్లా తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు ఎన్నో విధాలుగా జనరంజకంగా ఉన్నాయి. అయితే ఈ కథా రచయితలు కూడా తెలుగు సాహిత్యంలో అత్యధికంగా ఉన్నారు, రాశారు, ఇప్పటికీ కూడా వాళ్ళు రాస్తూనే ఉన్నారు. మనకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కథలు ఎన్నో. ఆ కథలు చాలా చాలా ప్రాచుర్యత పొందిన నేపథ్యంలో విమానం ఎక్కుదామనే ఒక కథ చారిత్రకథగా మనం చూస్తాం. వడ్ల గింజలు, గులాబీ అత్తరు, జమీందారు సంస్థానాల కథలు, ఇట్లా రకరకాల కథలు ప్రాచుర్యంలోకి వచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కథ యొక్క ప్రాధాన్యతను చెప్తా ఉన్నాయి. ఇక కథానిక ఏంటో చూద్దాం. ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అనేదే కథానికగా మనం తీసుకోవచ్చు. ఈ షార్ట్ స్టోరీ అంటే ఇక్కడ కథకుండే లక్షణాలు ఉంటాయి, కానీ ఈ దాంట్లో కొంత ప్రక్రియ చాలా చిన్నగా తీసుకొని చిన్నగా ముగింపు ఇవ్వడం జరుగుతుంది. ఒక రకమైన ప్రత్యేకమైన ఎత్తుగడ, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రల పోషణ కథానికలో ఉండడం మనం గమనించవచ్చు. ఇక వచన కవిత్వంలో మరొక ప్రక్రియ నవల. నావెల్ అనే పదం నుండే నవల అని ఏర్పడింది అని మనం చూడవచ్చు. నవల గురించి చర్చిస్తే కథ కన్నా చాలా పెద్దమైనది. ఒక వ్యక్తితో పాటు ఒక సామాజిక పరమైన అంశాలు ఎన్నో కూడా నవలలో చేరుతాయి. ఇది ప్రేమపరమైన నవలు ఉండవచ్చు, సామాజిక సంఘర్షణలపైన నవలలు కావచ్చు. ఒక్కొక్క నవల ఒక్కొక్క ప్రత్యేక అంశాన్ని ఎంచుకొని ముందుకు సాగడం చూస్తుంటాం. తెలుగులో కథ కంటే ఇది విస్తృతమైనగా చెప్పుకునే నవల ఇంగ్లీష్లో ఏర్పడ్డ 1940లో సామ్యూల్ రిచర్డ్సన్ రాసిన ప్యాములా అనే ఒక కథ నావెల్గా మనము గమనిస్తూ దాని ఆధారంగా తెలుగు సాహిత్యంలో ఎన్నో నావెల్స్ కూడా బయటికి వచ్చినట్టుగా
చూడవచ్చు. ఇక కొక్కొండ వెంకటరత్నం రాసిన మహాశ్వేత తెలుగు సాహిత్యంలో తొలి కవితగా చెప్పినప్పటికీ ఇక్కడ ఇది అంగీకరించబడలేదు అనే ఒక అంశాన్ని మనం గమనించాలి. వీరు రాసిన ఈ కథ సంస్కృత కథకి అనువాదంగా స్వీకరించడం వల్ల తర్వాత కాలంలో ఇది తొలి నవల అయినప్పటికీ ఇది అనువాద నవల కాబట్టి దీనికి తొలి నావెల్గా మనం గుర్తించుకుంటే బాగుంటుంది అని ఇంకొంతమంది అభిప్రాయాలు వచ్చిన వరవడిలో వీరేశలింగం గారు రాసిన రాజశేఖర చరిత్ర తొలి నవలగా పేర్కొనబడింది. వీరేశం గారు రాసిన రాజశేఖర చరిత్ర తొలి నవలగా పేర్కోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలోని మరొక ప్రక్రియ నాటకం. నాటకం అంటే నిజంగా ఒక విషయాన్ని పాత్రలో జీవిస్తూ నిరూపించడం నాటకం యొక్క లక్షణం. తెలిసిన కథ అయినప్పటికీ ఒక 10 మంది కలిసి ఆ కథకు ఒక రూపం తెస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో తీసుకుంటూ ఆ పాత్ర చిత్రీకరణ ప్రదర్శనలో చేస్తున్నప్పుడు అది నాటక ప్రదర్శన అవుతుంది. కానీ రాసేటప్పుడు కవి ప్రతి పాత్రలో జీవించాల్సిన సందర్భం నాటక రచనలో కనిపిస్తుంది. నాటకం అనేది 19వ శతాబ్దం చివరి భాగంలో మనము పాశ్చాత్య ప్రభావంతోనే వచ్చిన ఒక ప్రక్రియగా దీన్ని చూడవచ్చు. నాటక సాహిత్యంలో నాటికలు ఉంటాయి, ఏకాంకికలు అంటే ఒక నాటకము 5-6 అంకాలతో ఉంటే ఏకాంకికలు ఒకే అంకంలో కవితను చెప్పదలుచుకున్నది చెప్తుంటాడు. ఇట్లా నాటకంలో నాటిక ఏకాంకికలు కూడా ఉంటాయి. ఇక తెలుగులో 1860లో కోదండ రామచంద్ర శాస్త్రి రచించిన మంజీర మధురీకర్యం అనేది ఒక తొలి నావెల్గా మనం చెప్పుకుంటాం. మరి ఇక నవల, కథ, కథానిక, నాటకం ఇవన్నీ చూసినప్పుడు ఇంకా తెలుగులో చాలా ప్రక్రియలు ఉన్నాయన్నది, వచన ప్రక్రియలు ఉన్నాయని మనకు తెలుసు. వాటిల్లో ఆత్మకథ, జీవిత చరిత్ర ఇవి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాలను ఇవి పొందుతూ ఉన్నాయి. ఆనాటి కందుకూరి నుండి ఈనాటి వరకు కూడా స్వీయ చరిత్రలు కూడా రాసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి తెలుగు సాహిత్యంలో జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఇవన్నీ ఒక ఎత్తుగా మనకు ప్రక్రియలను చాలా పరిపుష్టం చేస్తున్న సందర్భంలో వ్యాస ప్రక్రియనైతే మనం చూస్తున్నాం. ఒక పత్రిక మన ముందుకు వచ్చిందంటే చాలు, ఆ పత్రిక ప్రతి వార్తా రూపంలో రాస్తుంది కొంత ఉంటే, అందులో వ్యాస రూపంలో రాస్తున్నాయి కొన్ని అంశాలు ఉన్నాయి. ఒక ఎడిటర్ రాస్తున్న ఒక వ్యాసం ఆనాటి సామాజిక అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, ఒక వ్యాస రూపంలో రాసినప్పుడు ఒక పరిశీలనాత్మకతో పాటు అన్వేషణతో పాటు రేపటి కోసం తప్పించడం ఒక వ్యాసంలో చూస్తున్నాం. ఇట్లా తెలుగు సాహిత్యంలో పత్రికల వ్యాసాలే కాకుండా వాచకాలలో కూడా ఎన్నో వ్యాసాలు ఉంటున్నాయి. ఒక వ్యాస రూపంలో పర్యావరణాన్ని రక్షించుకుందామని ఒక మాట బయటకు వచ్చినప్పుడు ఎన్నో వ్యాసాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లవాడు పరీక్షలో రాయడానికి కూడా ఒక వ్యాసం వాడికి మంచి మార్కులు తెప్పించే ఒక ప్రక్రియగా మిగిలిపోతుంది. ఈ రకంగా వ్యాస ప్రక్రియ కూడా తెలుగులో వచన సాహిత్యంలో వచ్చిన ఒక అంశంగా మనం చూస్తున్నాం. అట్లాగే విశ్లేషించి చెప్పడం, పాటలు రాయడం, వచన సాహిత్యం నుండి లయబద్ధంగా ముందుకు సాగి అది గేయ సాహిత్యం నుండి వచన సాహిత్యము, తర్వాత వచనంలో వచన కవిత్వం మరొక ప్రక్రియగా చూస్తున్నాం. వచన కవిత్వంలో సాంప్రదాయ పద్ధతులకు ఇది కొంత భిన్నంగా వచన రూపంలోనే సమాజాన్ని నిలదీస్తుంది వచన కవిత్వం. మళ్ళీ వచన కవిత్వంలో చూసినప్పుడు కవిత్వం కూడా ఎన్నో రకాలుగా వచ్చింది. ఒక సామాజిక అంశాలను అందులోకి తీసుకుంటా ఉన్నాం మనం. సామాజిక అంశాలు తీసుకున్నప్పుడు స్త్రీల యొక్క సమానత కోసం కొట్లాడింది స్త్రీవాద కవిత్వం, సమాజంలో వెనకబడ్డ వర్గాల కోసం కొట్లాడిన సాహిత్యం అభ్యుదయ రసం, తెలిసిన విషయాలను క్షుణ్ణంగా కుండ బగలగొట్టినట్టుగా చెప్తుంది ఇంకొక కవిత్వం. ఇట్లా దిగంబర కవిత్వం వరకు కూడా మనము కవితా ప్రక్రియలను చూస్తూ ఉన్నాం. ఇవన్నింటిలో కూడా ఆధునికత జోడించబడ్డప్పటికీ తెలుగు సాహిత్యం ఈనాటికి కూడా పరిపుష్టం పొందడానికి వచన ప్రక్రియలు చాలా
తోడ్పడుతూ ఉన్నాయి. వచన ప్రక్రియలలో మనం ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా కథలు, కథానికలు, వ్యాసాలు, ఆత్మకథలు, నాటికలు, నాటకలు, తర్వాత ఆత్మకథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఆధునిక సాహిత్యంలో వచన సాహిత్యము, గేయ సాహిత్యం కూడా ఉన్నాయి. ఇంకే కాకుండా లేఖా సాహిత్యం కూడా మరి ఒక ప్రక్రియ. లేఖా సాహిత్యంలో ఒక వ్యక్తి తన సొంత వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు, తర్వాత స్నేహితులకు చెప్పుకునే లేఖా సాహిత్యం నుండి ప్రపంచానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు లేఖా సాహిత్యం నుండి వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా చూస్తే ప్రయాణ కథలు మనం పిల్లల బాల సాహిత్యంలో చూసినప్పుడు బాల సాహిత్యం కూడా ఆధునిక సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఆ బాల సాహిత్యంలో కొంతమంది చాలా పర్ఫెక్ట్గా బాల సాహిత్యకారులుగా వాళ్ళు మిగిలిపోయి ఉంటారు. అంటే పిల్లల స్థాయిలోకి కవి దిగి ఆ పిల్లల పాత్రకు న్యాయం చేస్తూ ఉంటాడు. పిల్లడికి వాడికి ఏది ఆనందం కలిగిస్తున్నాడో మనం వాచక రచనలో చూసినప్పుడు మన కథలను చూస్తే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లవాడి స్థాయికి తగ్గ సాహిత్య ప్రక్రియలు మనం అక్కడ పెడతా ఉన్నాం. కథ చెప్పినా పిల్లవాడి స్థాయిని తగ్గట్టుగా ఉంటుంది. 2వ తరగతి పిల్లవాడికి రాసే ఒక చిన్న కథ 10వ తరగతి పిల్లవాడి స్థాయిలో ఉందనుకోండి, వాడికి అర్థం కాదు. వాడి స్థాయి తగ్గ కథలు మనం ఇక్కడ రాయాలి. అందుకే బాల సాహిత్యం కూడా కథ, వచనం అన్నీ కూడా బాల సాహిత్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనమే చూడడమే కాదు, బాలల కోసం రాసేది బాల సాహిత్యం ఒకవైపు అయితే బాలల చేత కూడా రాయించిన సాహిత్యం ఈరోజు మనకు వెలుగులోకి వస్తుంది. అంటే పిల్లవాడిలోని సృజనాత్మకతను, వాని అభిరుచులను, ఆసక్తులను వెలుగులోకి తేవాలి అనుకున్న సందర్భంలో పిల్లల చేత రాసిన చెప్పబడ్డ కథల రూపంలో, కథా పుస్తకాల రూపంలోకి వస్తే వాళ్ళు చెప్పిన చిట్టి కథలు, చిట్టి ముచ్చట్లు, వాళ్ళు రాసిన చిన్న గేయాలు పిల్లల సాహిత్యంలాగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు పేదరాశి పెద్దమ్మ కథలు అంటున్నాం, అవ్వ కథలు అంటున్నాం. అంటే అవ్వ చెప్పిన కథల నుండి ఈరోజు పిల్లవాడు చెప్పిన కథల వరకు కూడా మన తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వ సాహిత్య రూపంలోకి వచ్చింది. ఇట్లా బాల సాహిత్యము కూడా ప్రాధాన్యతని పొందింది. ఒకవైపు లేఖారచన, ఒకవైపు బాల సాహిత్యము, ఇట్లా రకరకాల ప్రక్రియలు ఆధునిక సాహిత్యంలో చోటు సంపాదించుకున్నాయని మనం చెప్పవచ్చు. ఇక ఒక ఛాత్రోపాధ్యాయునిగా తెలుగు సాహిత్య అధ్యయనము, తెలుగు సాహిత్య ప్రక్రియల గురించి తెలుసుకున్న ఛాత్రోపాధ్యాయుడు తెలంగాణ సాహిత్యం గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగు సాహిత్యంలో తెలంగాణ యొక్క ప్రత్యేకతను ఆనాటి యుగం నుండి కూడా కొంతవరకు మనం ప్రతి చోట చదువుకుంటూ వస్తూ ఉన్నాం. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తొలివేకువ కిరణాలమ్మనంగా నిలిచిన ఈ సందర్భంలో ఎన్నో పుస్తకాలను వెలుగులోకి తెచ్చాం. మీరు ప్రపంచ మహాసభల ధర్మలో చూస్తే ఆనాటి పత్రికలను మీరు ఒకసారి తిప్పి చూస్తే ఎన్నో కొత్త విషయాలు మనము నేర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఈ సందర్భంలో ముద్రించబడ్డ పుస్తకాలను చూస్తే ఇంతమంది వైతాళికులు, సాహిత్యపరమైన వైతాళికులు, సంస్కరణపైన వైతాళికులు, మన మహనీయులు, తెలంగాణ మహనీయులు వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇంతేకాదు, తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి జానపద మౌఖిక సాహిత్యం పెట్టింది పేరు. యక్షగానాల రూపాల్లో చూసినా, ఉగ్గు కథల రూపంలో చూసినా, పాటల రూపంలో చూసినా, మన తెలంగాణ మాండలికాలను చూసినా తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి ఒక కొత్త వరవడి ఉంది. ఈ సాహిత్య అధ్యయనం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే తెలుగు త్రిలింగ శబ్ద భావం అని మనం చూసాం. తెలుగు శబ్దము ప్రాచీనమని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ తెలుగు అనే పదం కూడా ప్రాచీన రూపంగానే చూస్తాం. ఈ సందర్భంలో తెలంగాణ అనే ఒక పదం నుండే తెలంగాణ శబ్దానికి ప్రాముఖ్యత వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఈ ఒక పదము అనం అంటే ఒక దేశము అనే ఒక పర్యాయ పదం కూడా ఉంది. ఈ రకంగా తెలుగు మాట్లాడే తెలంగాణ అనే నుంచి ఒక దేశం అనే రూపము తెలంగాణ పదానికి కాలక్రమంగా ఇది తెలంగాణగా మారిందని కూడా మనం చూడవచ్చు. అయితే క్రీస్తు శకం 1 నుండే
తెలుగు ప్రజల వ్యవహారంలో ఉంది అని, ఆ తర్వాత మనము పూర్వ మలి దశల తెలుగు చరిత్రను చదువుకునేటప్పుడు అదే ధరిమల్ల తెలంగాణ చరిత్రను కూడా, అంటే తెలంగాణ ఏ ఏ ప్రాంతాలలో ఇవి వెలుగులోకి వచ్చాయో కూడా మనం కొంతవరకు గమనించాం. అయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని లేదా తొలి తెలుగు ప్రాంతాలను పాలించిన వాళ్ళు శాతవాహనులనే మనం అక్కడ చదువుకున్నాం. ఈ శాతవాహనులు తొలి రాజులుగా పాలించిన తరిమల వీళ్ళు కరీంనగర్ జిల్లా ప్రాంతంలో మొదటగా పాలించి, ఆ తర్వాత కోటిలింగాలను రాజధానిగా చేసుకొని, ఆ తర్వాత పైఠాన్ మహారాష్ట్ర, అమరావతి, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా వాళ్ళు విస్తరిస్తూ ఆ ప్రాంతాలకు శాతవాహనుల రాజ్యాన్ని మొత్తం పూర్తిగా వ్యాప్తి చెందించినట్టుగా మనం మన చారిత్రక సత్యాలుగా చూస్తాం. ఆ తర్వాత బాదామి చాళుక్యులు కూడా ఈ ప్రాంతాలను పరిపాలించినట్టుగా మనము గమనించవచ్చు. ఈ సందర్భంలో తెలుగు భాషా బోధకులుగా తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రత్యేకతలను కూడా మనం అభ్యసించాల్సిన అవసరం, అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక ప్రాక్నన్నయ్య యుగంలో నన్నయ్యతో గురించి మాత్రమే చెప్పుకుంటూ వచ్చిన మనం పాల్కురికి సోమన్న గురించి ఈరోజు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. 1వ శతాబ్దం నుండే తెలుగు సాహిత్యానికి చరిత్ర ఉన్నట్టుగా గమనిస్తే, జన వ్యవహారంలో మొదట తెలుగు ఉండిందని, ఆ తర్వాత అది రాజభాషగా మారిందని మనం చూడవచ్చు. మొట్టమొదటి సంస్కృత ప్రాకృత భాషలే రాజభాషలుగా, ఆ తర్వాత ఆనాటి విద్వాంసుల భాషలుగా ఉన్నప్పటికీ అప్పటికే జన వ్యవహారంలో తెలుగు ఉంది అని మనం శాసనాల ద్వారా తెలుసుకున్నాం కూడా. అయితే మరి ఈ రచనలన్నీ చూస్తుంటే మనకు తెలుగు భాష యొక్క చరిత్ర తెలుస్తుంది. శాతవాహన కాలంలో ఆనాటి గుణాఢ్యుడు ఆస్థాన కవిగా ఉండి ఆయన పైశాచిక భాషలో బృహత్కథను రాసినట్టుగా మనం చూస్తాం. కానీ ఆ శాసనాలలో ఉన్న ఊర్ల పేర్లు, తర్వాత వ్యక్తుల పేర్లు చూస్తే అవి తెలుగు పదాలు. అందుకే మనం ఏమంటున్నామంటే తెలుగు భాష ఈనాటిది కాదు, ఇది ఎంతో ప్రాచీన భాష అని, తెలుగుకు ప్రాచీన హోదా కల్పించినందుకు కూడా మనం సంతోషాన్ని వెలిపిస్తూ ఉన్నాం. ఇక హలుడు ఆనాటి 273 ప్రాకృత కవులతో కలిపి ఒక సంకలనాన్ని వెలుగులోకి తెచ్చినట్టుగా ఆనాటి చరిత్రలో మనం చూడవచ్చు. ఈ సందర్భాన్ని చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వము ఎన్నో కవి సమ్మేళనాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన ప్రతిసారి కూడా కవివర్యులందరినీ ఒకచోటికి పిలిచి ఒక కవి సమ్మేళనం నిర్వహించి ఎక్కువ మంది కవులతో కవితా సంపుటీలు బయటికి తెచ్చి ఇవాళ మనకు గిన్నిస్ బుక్లో కూడా మనం ఎక్కేలా వాళ్ళు ప్రయత్నాలు చేయడం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం చూస్తే ఆనాటి హలుడు 273 మంది ప్రాకృత కవుల పద్యాలతో గాథా సప్తశతిని వెలుగులోకి తెచ్చాడు అనే ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇది మనకు వంశం మన యొక్క బ్లడ్లోనే బయటకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఈ గ్రంథంలో ఆ రోజు ప్రాకృత భాషలో రాయబడ్డప్పటికీ అత్త, అవ్వ అనే కొన్ని పదాలు, అమ్మ అన్న పదాలు ఆ సంఖంలో ఉన్న కవితలలో కనిపిస్తూ ఉంది. పొట్టం అంటే పొట్ట అని, రుంప అంటే రంపమని, ఈ పదాలకు దగ్గర పదాలు ఆ రోజుల్లోనే వాడుకలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఈ రకంగా మనం అంటే తెలంగాణ సాహిత్యం, తెలుగు సాహిత్యము ఒక మహాసముద్రం అయితే తెలంగాణ సాహిత్యము ఎన్నో నదులతో కూడుకొని ఆ సముద్రంలో చేరినట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్న తెలంగాణ సాహిత్యము సుతాయిగా కొంతే తెలుసుకున్నాం, కానీ దీన్ని పూర్తి స్థాయిలో చదవాల్సిన అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉందని గమనిస్తూ ఛాత్రోపాధ్యాయులు అక్కడ దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ సందర్భంలో అంటే ఈ సాహిత్య దృష్టిని తెలంగాణ పరంగా కూడా ఒకసారి దృష్టి సారించి ఎంతో సాహిత్యాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ నమస్కారం.